రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగతా ప్రాంతాల్లో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఇక ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇక పోలింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అలాగే వేణు అందిస్తారు. ఫస్ట్ వంశీ చెప్పండి, ఎల్లుండి జరిగే పోలింగ్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి, అలాగే ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అప్డేట్స్ చెప్పండి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 3,32,00,000 మేర ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాదాపుగా 35,809 పోలింగ్ స్టేషన్స్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా అటు భద్రతా పరంగా చూస్తే మాత్రం 160 కేంద్ర బలగాలతో పాటుగా అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా 20,000 మంది పోలీసులు బందోబస్తుకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఇప్పటికే అటు ఓమ్ ఓటింగ్కి సంబంధించి కూడా దాదాపుగా 21,000 మందికి పైగా కూడా ఓమ్ ఓటింగ్ని ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా 1,75,000 మందికి పైగా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు పోలేనటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం కూడా చెప్పచ్చు. దాంతోపాటుగా అటు పోలింగ్కి సంబంధించి చూస్తే మాత్రం రేపు డిస్పాచ్ సెంటర్స్ నుంచి అన్ని సెంటర్లకు ఏదైతే 35,809 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఎన్నికల సిబ్బందితో పాటుగా ఎన్నికలకు సంబంధించినటువంటి సామగ్రి మొత్తాన్ని కూడా తరలించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సిబ్బంది చూస్తే మాత్రం దాదాపుగా 3 లక్షల మంది వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందులో డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లో పనిచేసేటువంటి సిబ్బంది చూస్తే మాత్రం 1,90,000 మందికి పైగా కూడా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పనిచేసేటువంటి సిబ్బంది మనకు కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అటు భద్రతా పరంగా చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా కావచ్చు, దాదాపుగా ఈ ప్రాంతాలన్నిటికీ వెబ్ కాస్టింగ్తో పాటుగా ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాదాపుగా సగం సెంటర్లకు పైగా కూడా ఉన్నటువంటి 35,809 పోలింగ్ స్టేషన్లో దాదాపుగా సగానికి పైగా కూడా అటు వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికీ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో 144 సెక్షన్ అనేది అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా సరే బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే మాత్రం వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఎక్కడైనా సమస్య తలెత్తితే ఏమైనా ఫిర్యాదులు వస్తే ఏదైతే 100 నిమిషాల్లోనే వాటిని పరిష్కారం దిశగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేస్తామని కూడా ఇప్పటికే ఈసీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి దాదాపుగా 525 మందికి వరకు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 వరకు కూడా ఎవరు కూడా అటు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదని కూడా ఈసీ కఠిన ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపుగా 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. దాంతోపాటుగా ఎండ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రంలో పోలింగ్కి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎల్లుండి పోలింగ్ జరగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సాయి మాధవి, ఈ సాయంత్రం 6 గంటలకే ప్రచారం ముగిసిందని చెప్పొచ్చు. అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి 10 గంటల వరకు కూడా ప్రచార రథాల హోరు బంద్ అయిందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు నాయకులు, మరోవైపు ప్రచారాలు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే బంద్ అయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా చూసుకుంటే 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు 2,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో 400 మంది కేంద్ర బలగాలు, 100 మంది స్థానిక పోలీసులతో. అంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలు ఇటు కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో ఉండి ఇటు పోలింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మంతని, మహాముత్తారం, కాటారం, మహదేపూర్ అంటే మావోయిస్టు ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయమది మరోవైపు అంటే ఇప్పటికే దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బంది కూడా మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కరీంనగర్ చూసుకుంటే 395 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇటు చొప్పదండి 328 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇటు మానకొండూరు 316,
ఇటు హుజురాబాద్ 305, సిరిసిల్ల 287, వేములవాడ 260, ఇటు హుస్నాబాద్ 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సాయమది. ఇంకోవైపు మొత్తము 8,816 మంది పీఓలు, ఏపీఓలు వీళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే మరోవైపు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారు ఓటేసుకునేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఎండాకాలం ఎండలు బాగా వస్తున్న నేపథ్యంలో కూడా చలువ పందిళ్లు ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు కూడా ఇప్పటికే ప్రతి చోట కూడా ఎన్నికల కమిషన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇంకోవైపు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇప్పటికే కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మాత్రం 13 సాయంత్రం వరకు కూడా రాత్రి పోలింగ్ అయిపోయే వరకు తెరవద్దని చెప్పిన నేపథ్యం పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ రీపోలింగ్ కనుక ఉన్నట్టయితే 144 సెక్షన్ యథావిధిగా అమలవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 5 కంటే మాత్రం ఎవరు బయట తిరిగినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే సిపి చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది సాయమది. ఏదేమైనా కానీ ఈ లోక్సభ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఇటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అతి సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే గుర్తించారు కనుక అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనకు 13 నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు సాయిమాదేవి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.